అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షణ ఇచ్చే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 14 అధ్యాయం 4 నుంచి 12 వరకు. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకుండాను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారున్న స్థలమునకు చూసిన దార్యగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సెనే. ఒక దాని కొమ్ము మిక్మాష్ ఎదుట ఉత్తరపు వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపును ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యములను సాగించునేమో. అనేకుల చేతనైన కొద్దిమంది చేతనైన రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను, మనం వారి దగ్గరకు పోయి మనల్ని వారికి అగ్గుపరుచుకుందాము, వారు మనల్ని చూసి మేము మీ యొద్దకు వచ్చే వారికి అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారి యొద్దకు పోక ఉన్న చోటనే నిలుసుదుము. మా యొద్దకు రండి వారు చెప్పిన యెడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనం పోదమని చెప్పగా, వీరిద్దరూ తమను తాము ఫిలిప్పీల దండు కాపరులకు అగ్గుపరుచుకుని. అప్పుడే ఫిలిప్పీయులు చూడుడి, తాము దాగి ఉండిన గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చున్నారని చెప్పుకుంటూ యోనాతాను అతని ఆయుధములు మోయవాన్ని పిలిచి, మేము మీకు ఒకటి చూపించం రండి అని చెప్పినప్పుడు, యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించిన తన ఆయుధములు మోయవానితో చెప్పి. ఇక్కడ యోనాతాను ఆయుధములు మోయవాడును. ఇక్కడ ఫిలిప్పీలు కనపరుచుకుందాం రా, కొద్ది మందితో అయినా తక్కువ మందితో అయినా కూడా, ఎక్కువ మందితో అయినా తక్కువ మందితో అయినా, కొద్ది మందితో అయినా కూడా ఎక్కువ మందితో అయినా కూడా దేవుడు మన చేతికి వాళ్ళని అప్పగిస్తారు. మనం ఇద్దరమే అని ఏమీ ఆలోచించొద్దు, ఫిలిప్పీల మీదకి యుద్ధానికి వెళ్దామని తన ఆయుధములు మోసేవాడితో యోనాతాను అన్నప్పుడు, ఆయుధములు మోసేవాడు అన్నాడు, నేను నీకు తోడుగా వచ్చేస్తాను, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. వెళ్దామన్నప్పుడు యోనాతాను అన్నాడు, మనం ఫిలిప్పీలు కనపరుచుకుందాము, ఫిలిప్పీలు మీరు అక్కడే ఉండండి, మేము మీ దగ్గరికి వస్తామంటే మనం వాళ్ళు వచ్చేదాకా నిలిచి ఉందాం, కాదు మీరు మా దగ్గరికి రండి అని వాళ్ళు పిలిస్తే అప్పుడు దేవుడు వాళ్ళని మన చేతికి అప్పగించినట్లే అని చెప్పి యోనాతాను తన ఆయుధములు మోసేవాడితో చెప్పినప్పుడు వీళ్ళు కనపరుచుకున్నారు, ఫిలిప్పీలు కనపరుచుకున్నారు. ఫిలిప్పీలు అనుకుంటున్నారు, ఇదిగో హెబ్రీయులు దాక్కున్న ఆ గుహల్లోంచి మన మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు బయలుదేరి అని చెప్పుకుని వాళ్ళు యోనాతాన్ని ఆయుధములు మోసేవాడిని చూసి, మీరు మా యొద్దకు రండి, మీకు ఒకటి మేము కనపరచాలి అని చెప్పినప్పుడు అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ పాకి ఎక్కిరి. ఫిలిప్పీలు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చి అతని ఆయుధములు మోయివాడును వారిని చంపెను.